ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ ప్రధానంగా టొబాకో, ఆల్కహాల్ అండ్ దంత సమస్యలలో వస్తాయని తెలుసుకున్నాం కదా! నోట్లో ఎర్రటి మచ్చ లేదంటే తెల్లటి మచ్చలు గానీ, లేదంటే ఏదైనా పుండ్లు మానకుండా కనీసం 2 వారాల పైన ఉన్నట్లయితే అది క్యాన్సర్ అయి ఉండే అవకాశం చాలా ఎక్కువ. ఈ లక్షణాలు ఏదైనా పేషెంట్‌లో ఉండి వాళ్ళు ఆల్కహాల్ గానీ లేదంటే టొబాకో తీసుకునే అలవాటు ఉన్నట్లయితే క్యాన్సర్ అయి ఉండే అవకాశం చాలా చాలా ఎక్కువుంటుంది. ఈ నోటి క్యాన్సర్‌లు ఈ పైన చెప్పిన అల్సర్ లాగానే కాకుండా మెడలో ఒక్కోసారి పెయిన్‌లెస్ గడ్డలు అంటే మేము లింఫ్ నోడ్స్ అంటాం. అవి పెరిగినట్లు కూడా ప్రెజెంట్ అవ్వచ్చు. కాబట్టి ఈ పైన చెప్పిన లక్షణాలు గనక ఏవైనా పేషెంట్స్ గనక గుర్తిస్తే వెంటనే మీరు దగ్గరున్న ఫ్యామిలీ డాక్టర్‌ని గానీ లేదంటే క్యాన్సర్ స్పెషలిస్ట్‌ని గనక కన్సల్ట్ అయితే చిన్న బయాప్సీ ద్వారా మనం ఈ క్యాన్సర్‌ని ఎర్లీ స్టేజ్‌లో గుర్తించి మనం కంప్లీట్‌గా నయం చేసుకునే అవకాశం ఉంటుంది. ఆలస్యం చేస్తే కనుక పేషెంట్‌కి మనం వైద్యం చేసినప్పుడు కూడా క్యాన్సర్ మళ్ళీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల క్యూర్ చేసే అవకాశం తగ్గిపోతుంది. కాబట్టి ఈ దురలవాట్లకు దూరంగా ఉండండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి.